కాలేజ్ ఫీజెస్ కూడా ఉండేవి కాదు. నా తమ్ముడికేమో మంచిగా చదువుకోవాలని ఇష్టం, వాడు టాపర్ ఆఫ్ ది కాలేజ్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. మనం అలా కదా హార్డ్ వర్క్ చేస్తాం. నేను ఏదైనా మూటలు మోసే పనులకైనా వెళ్ళిపోయేవాడిని, క్యాటరింగ్లకి వెళ్ళేవాళ్ళం. 200 తెల్లారి 200కి హాల్ టికెట్ కట్టాలంటే డబ్బులు లేక వాడిని కాలేజీకి పంపించేసి నేను ఒక క్యాటరింగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి నా డబ్బులు కావాలి, పని ఉంటే ఇస్తావా అని అంటే డన్ తమ్ముడు అని చెప్పేసి 2.5 గంటలు నుంచోబెట్టాడు. 2.5 గంటల తర్వాత కుర్రోళ్ళందరిని పంపించేసి తమ్ముడు ఇవాళ లేదులే అని అన్నాడు. తెల్లారితే ఫీజు కట్టాలి, వేరే వాడి దగ్గరికి వెళ్ళినా పని దొరికిద్దిగా అని అనుకునే టైంకి నార్మల్గా మ్యారేజెస్లో ఆకులు తీసేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా అసైన్మెంట్ ఉంటుంది. అన్న మీ దగ్గరే ఉందంటే ఉంది తమ్ముడు, ఎంత ఇస్తానంటే 250 ఇస్తాను. ఓకే 200 కన్నా 250 ఎక్కువ కదా అని చెప్పేసి వెళ్ళిపోయా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటంటే మా కాలేజ్ వన్ ఆఫ్ ది లెక్చరర్ వాళ్ళ కూతురిది మ్యారేజ్. సేమ్ కాలేజ్ మా లెక్చరర్ది. మీ లెక్చరర్ ఆల్మోస్ట్ మా కాలేజ్లో మా క్లాస్మేట్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ అలా కూర్చొని ఉన్నారు, అందరు తిన్నారు. తిన్న తర్వాత మిగతా వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఆకులు ఎత్తేయాల్సింది లేదు. ఆ ఫీలింగ్ చాలా హెవీ ఉంటుంది కదా. నాకు ఆ టైంలో ఫీలింగ్ కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నన్ను చూశారు, మా ప్రిన్సిపల్ చూశాడు, మా లెక్చరర్స్ చూశారు. ఆల్మోస్ట్ ఫస్ట్ పీరియడ్ తీసుకునే మా మేడమ్ అందరూ చూసేశారు. ఐ డోంట్ కేర్, నాకు కావాల్సిన రేపొద్దునే హాల్ టికెట్కి డబ్బులు. నా హాల్ టికెట్ నేను ఓకే తమ్ముడిది రావాలి, వాడి కోసమే నేను పోయింది. ఎవ్వరేమనుకున్నా పర్లేదని చెప్పేసి హ్యాపీగా అవి మొత్తం తీసేసిన తర్వాత కూర్చొని చూస్తూ ఉన్నా. వాళ్ళందరూ తెల్లారి కాలేజీకి వెళ్ళేసరికి ఇలా చూస్తున్నారు. మా తమ్ముడికి చెప్పలే ఈ విషయం. ఏంట్రా ఏమైంది అని అన్నాడు. ఇలా జరిగింది రాత్రి అని అంటే అవునా చల్తే ఏం కాదు అని. ఎవరైతే ఆ రోజు తక్కువ చేశారో, చిన్న చూపు చూశారో వాళ్ళు ఈరోజు ఫోన్ చేసి సూపర్ ఆడుతున్నాడు రా, భలే ఆడుతున్నాడు రా, నెక్స్ట్ లెవెల్ రా వాడి కామెడీ మాత్రం. మా బాబు బర్త్డే ఉంది, కొంచెం వీడియో బయట పెట్టించరా, మా హస్బెండ్కి బర్త్డే విష్ చేయాలి, విషెస్ చెప్పించరా, ఇలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మోరోవర్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సార్స్, మా లెక్చరర్స్ కూడా మా పాప బర్త్డే ఉంది, మన కాలేజ్ యానివర్సరీ ఉంది, వస్తారా మీరు, మేమే చూసుకుంటాం, రండిరా ఒకసారి, చాలా రోజులైంది చూసి. లిటరల్లీ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కూడా ఇంతవరకు వెళ్ళలేదు. కాలేజ్ నుండి బయటకు వచ్చాం, మళ్ళీ సర్టిఫికేట్స్ కూడా పోవాలి. ఇంతవరకు సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి, అక్కడే ఉన్నాయి. సరే ఎప్పుడైనా మంచి టైం చూసుకొని తెచ్చుకుందామని. ఆ తర్వాత ఆ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్స్ లేవు, ఈ పని చేయలేవు. ఇంటికి వెళ్తే 200 కూలి, అది ఇంట్లో గడవటమే అంతంత మాత్రం. ఇద్దరం డిగ్రీ అయిపోయి ఖాళీగా ఇంట్లో కూర్చుంటే చాలా బర్డెన్ అయిపోయింది. ఇంకేలా కాదులే అని చెప్పేసి ఊరు మొత్తం తిరిగితే ఇద్దరం కలిసి సిమెంట్ పని అంటారు కదా, బేల్దేర్ వర్క్, ఆ వర్క్ మేస్త్రిని కలిసాం. సరే రండి అని అన్నాడు. ఇసుక, కంకర, ఇటుకరాళ్ళు 3 ఫ్లోర్లు ఎక్కాలి, అవి మోయాలి. మేమిద్దరం కాంట్రాక్ట్ తీసుకున్నాం, చదువుకొని డిగ్రీ పాస్ అయ్యి. జాబుల గురించి తెలియదు, బయట ఎలా ఉంటే ఏంటి అనేది. ఫస్ట్ టైం డిగ్రీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి గుంటూరులోనే ఇదంతా వర్క్ చేసుకుంటూ ఉన్నారా? విలేజ్లో. గుంటూరు మాకు 30 కిలోమీటర్లు. గుంటూరు మేము వెళ్ళాలి అని అంటే పెద్ద ఫెస్టివల్ వచ్చి ఊరు పండగ వస్తే మనం సిటీకి వెళ్తున్నాం, ఇంకా అదే కల్చర్ ఉంటుంది. సిటీకి అబ్బా గుంటూరు వెళ్తున్నాం అని అంటే ఇంక మా నాన్నకి మాకే హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అలాగే ఉంటుంది. మా లిటరలీ హైదరాబాద్లో అడుగు పెట్టిందా కూడా ఇలా ఉంటుంది అనేది కూడా మాకు తెలియదు. అమ్మ నాన్న పొలం పని లేదా కాలేజ్, అంతే, హాస్టల్స్, ఏవి తప్ప బయట లోకమే తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా అదే 3 ఫ్లోర్లు 3,000 రూపాయలకి 2 ట్రక్కులు ఇసుక, ఒక 2,000 3,000 ఇటుకరాలు ఉంటాయి, 2 ట్రక్కులు కంకర. ఆల్మోస్ట్ 2 days పట్టేది. ఇద్దరం కలిసి 1 dayలోనే మోసేసుకొని ఆ 3,000 తీసుకుని వచ్చాం. ఆ 3,000తోనే వేరే ఊరు వెళ్ళి జాబ్ సర్చింగ్ చేసాం. అలా జాబ్ సర్చింగ్ చేస్తుండగా మా ఫ్రెండ్ ఆల్రెడీ చిన్నపిల్లల హాస్టల్లో చిన్న వార్డెన్గా చేస్తుంది. ఆ వాడిని అడిగా ఏమైనా ఉంటే చెప్పరా, మేము కూడా చేస్తామనంటే ఇలా ఉంది, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కదా అని అంటే ఓకే డన్ అని. నేను హార్డ్వేర్ సిస్టమ్ మొత్తం డిసెంబుల్ చేసేసి అసెంబుల్ చేయగలను, బట్ నాకు ప్రాపర్ సాఫ్ట్వేర్కి సంబంధించి, బట్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఏమన్నా నాలెడ్జ్ ఉందనంటే అది ఇమ్మవుతుంది. సో వాడు సాఫ్ట్వేర్, మీరు హార్డ్వేర్, అంతే, నేను కొడతాను వాడు కట్లు కడతాడు, ఇలా ఉంటుంది మా జోడి. సో ఇంటర్వ్యూకి నేను అటెండ్ అయ్యాను.
బట్ ఇప్పుడు లావ్ అయ్యాడు. అంతకుముందు ప్రాపర్ హెయిర్, ఇద్దరం సేమ్ ట్విన్స్ లెక్క ఉండేవాళ్ళు. కొంచెం డ్రెస్సెస్ కానీ క్లారిటీగా చూస్తే కానీ గుర్తుపట్టేవాళ్ళు. ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను, తర్వాత వాడు వెళ్ళి జాయిన్ అయ్యాడు. వేరే ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను, అక్కడ నేను జాయిన్ అయిపోయాను. సేమ్ క్యాంపసెస్, కాకపోతే డిపార్ట్మెంట్లు వేరు. సో అలా వాడికి జాబ్ ఇప్పించి వాడిని అక్కడ సెటిల్ చేసి నేను వేరే దానికి వెళ్ళిపోయాను.